ఎవరు అనున్నా కాదన్నా సెప్టెంబర్ 7వ తేదీ ఎంతో పవిత్రమైన వినాయక చవితి. మిథున రాశి వారికి ఒక చోట నుండి ధన ప్రవాహం కురుస్తుంది. మీ జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు. వినాయక చవితి నుండి కూడా మిథున రాశి వారికి జీవితం అనేది ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పుల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ సమయంలో మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అంతా కూడా మిశ్రమ వాతావరణం అయితే కనిపిస్తుంది. వీరి జీవితంలో వీరు ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా ఊహించలేనటువంటి కనివిని చూడలేనటువంటి మార్పులను చూస్తారు. ప్రారంభించబోయే పనులలో ఫలితాలు అనేవి మంచి ఫలితాలు రాబడతాయండి. మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. శ్రీ ఆంజనేయ స్వామి ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదం. శుభ ఫలితాలు వచ్చేసాయి. మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారంలో శుభ ఫలితాలు ఉంటాయండి. బంధుమిత్రుల సహకారం మీకు అందుతుంది. అధికారుల సహాయ సహకారాలు ఉంటాయి. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. భూగృహ యోగాలు ఉన్నాయండి. స్థిరమైన ఆలోచన విధానంతో లాభదాయకమైనటువంటి ఫలితాలను వీరు పొందుతారు. కుటుంబ సభ్యులందరికీ కూడా మేలు జరుగుతుంది. మీ ఈ వారం మధ్యలో అనుకూలత ఉంటుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. హనుమత్ ఆరాధన నామస్మరణం కూడా మీకు చాలా మేలుని కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. అసలు ఈ మిథున రాశికి చెందినటువంటి వారి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందామండి. మిథున రాశి వారికి జ్యోతిష శాస్త్ర ప్రకారం చూసుకున్నట్లయితే ఈ ఏడాది వీరికి మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఈ రాశి నుండి ఏడాది పొడవునా శనిదేవుడు 9వ స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కారణంగా మీరు కష్టపడి పనిచేస్తే విజయాన్ని సాధిస్తారు. అంతేకాకుండా ఈ రాశి వారికి గురుడు 11వ స్థానంలో సంచరించడం వలన శుభ ఫలితాలు పొందుతారు. రాహుకేతువులు 4వ స్థానాల నుండి సంచారం చేయడం వలన మిశ్రమ ఫలితాలు అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో మిథున రాశి వారికి ఏ శుభాశుభ ఫలితాలు రాబోతున్నాయో పూర్తి విషయాలను కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ రాశి వారికి గురుడి ప్రభావంతో గురుడు 11వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మిథున రాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి. ముఖ్యంగా మొదటి 4 నెలలు అద్భుతమైనటువంటి లాభాలు పొందుతారు. మీకు వివిధ ప్రాంతాల నుండి ఆదాయం కూడా లభిస్తుంది. బంగారం, వెండి వంటి వాటిపైన పెట్టుబడి పెట్టడం వల్ల మంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మీ యొక్క స్నేహితులు ఈ సమయంలో మీకు సహాయాలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. శని ప్రభావం కారణంగా ఈ రాశి వారికి శనిదేవుడు లాభస్థానంలో సంచారం చేయనున్నాడు. గురుడు శని గ్రహాల యొక్క ప్రభావంతో కొన్ని శుభయోగాలు వీరికి ఏర్పడతాయి. ఈ సమయంలో మీకు శుభ ఫలితాలు రాబోతూ ఉన్నాయి. మొదటి 4 నెలల్లో పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. మీ కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహించవచ్చు. అంతేకాదు శనిదేవుని ప్రభావంతో వీరందరికీ కూడా మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఏడాది రాహు 10వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. రాహు ప్రభావంతో విదేశీ సంబంధిత ప్రయాణాలు చేయవచ్చు. మీ కెరియర్లో పెద్ద పెద్ద మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విదేశాలకు వెళ్ళి సొంత పనులు చేసుకోవాలి అని అనుకునే వారికి మంచిగా ఉంటుంది. రాజకీయ రంగంలో ఉండేవారికి పేరు ప్రతిష్టలు కూడా మీకు చాలా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి 4వ స్థానం నుండి కేతువు రవాణా చేయనున్నాడు. కేతువు ప్రభావంతో చాలా కాలంగా కూడా పూర్వీకుల యొక్క ఆస్తిని విక్రయించాలని భావిస్తూ ఉన్నట్లయితే మీరు విజయాన్ని సాధించవచ్చు. మీ కుటుంబ జీవితంలో చాలా సంతోషకరమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుందండి. మీ కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో వైవాహిక జీవితంలో చాలా సంతోషకరంగా ఉంటుంది. అవివాహితులకు ఎదురయ్యే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. వివాహం జరిగే అవకాశం కూడా ఉంటుంది. ప్రేమ వివాహాలకు కుటుంబ సభ్యుల యొక్క సన్నిహిత్యం కూడా లభిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశి వారికి ఈ సమయంలో అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా మనమైతే చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి గ్రహాల ప్రభావంతో మీరు కెరియర్లో చాలా మంచి పురోగతి సాధిస్తారు. అంతేకాదు శాంతంగా వ్యాపారం ప్రారంభించాలి అని అనుకునే వారికి మార్గాలు లభించే అవకాశాలు ఉంటాయి. మీ యొక్క భాగస్వామితో కలిసి ప్రయాణించడానికి సమయం అనుకూలంగా ఉంటుందండి. ఈ సమయంలో వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎక్కువగా ఉంటాయి కూడా.
ఈ రాశి వారికి శనిదేవుడు ఈ రాశి నుండి 12వ స్థానం నుండి రవాణా చేయడం, ఈ సమయంలో శనిదేవుడు బలమైన స్థానంలో ఉండడం వలన శుభ ఫలితాలు వస్తాయి. గురుడు శని 2 గ్రహాల కలయికతో మీ జీవితంలో కొత్త మలుపు వస్తుంది. ఈ లక్ష్యాలను చేర్చుకునేందుకు మార్గం సుగమవుతుంది. శనిదేవుని ప్రభావంతో రాజయోగం వీరికి ఏర్పడుతుంది. ఈ ప్రభావం కారణంగా ఉద్యోగులు కార్యాలయంలో మంచి విజయాన్ని పొందే అవకాశాలు అయితే ఉన్నాయి. కొత్త కంపెనీ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ రాశి నుండి సూర్యుడు 12వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. అదే సమయంలో సూర్యుడు గురువుతో కలిసి రాజయోగం ఏర్పరుస్తారు. ఈ 2 గ్రహాల యొక్క కలయిక వలన మీరు వ్యాపారస్తులకు చాలా మంచి లాభాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ కుటుంబ జీవితంలో చాలా ఆనందాన్ని కూడా పొందే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ ఏడాది రాశి నుండి 11వ స్థానంలో సంచారం చేయనున్నారు. ఇదే సమయంలో మీకు అత్యంత శక్తివంతంగా ఉంటారు. అయితే అది ఏడాది పొడవునా మంచి లాభాలను పొందనున్నారు. ఆర్థిక పరంగా మంచి ప్రయోజనాలు కలుసుకుంటూ ఉంటారు. మీ యొక్క స్నేహితులు, సన్నిహితులు అన్ని విషయాల్లో మద్దతుగా ఉంటారు. రాహు ప్రభావంతో కెరియర్లో పనిచేసేవారు ఉన్నత స్థానాల్లో పొందే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. గురువు 7వ దృష్టి వివాహ స్థానంలో ఉంటుంది. ఇదే దృష్టి ప్రేమ స్థానంలోనూ ఉంటుంది. మీ యొక్క ప్రేమ సంబంధిత సమస్యల్లో చాలా మృదు మధురంగా ఉంటుంది. అవివాహితులకు వివాహం జరిగే సూచనలు ఉన్నాయి. అవివాహితుల భార్య నుండి పూర్తి సహకారం కూడా మీకు లభిస్తుంది. ఈ కొత్త ఏడాది కృష్ణుడు ఈ ఏడాది నుండి 5వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. కేతువు ప్రభావంతో షేర్ మార్కెట్లో లాటరీల నుండి కూడా ఎక్కువగా డబ్బును పొందే అవకాశాలు ఉన్నాయి. ఉన్నత విద్యను అభ్యసించే వారికి మంచి విజయాలు లభిస్తాయి. టెక్నాలజీ రంగంలో ఉండే వ్యక్తులు కొత్త ఆవిష్కరణలు కూడా చేయవచ్చు. పనిలో ఉండే వ్యక్తులు మంచి విజయవంతంగా అవుతారు. ఈ రాశి వారికి ఆదాయం విషయంలో శుభప్రదంగా ఉంటుంది. ఏడాది పొడవునా లాభాలు, పురోగతికి అవకాశాలు పొందుతారు. ఉద్యోగాలను మార్చాలి అని అనుకున్నట్లయితే కనుక మీరు చాలా మంచి ప్రయోజనాలను పొందే అవకాశాలు ఉన్నాయండి. మీరు ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా శుభ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. గురుడి ప్రభావంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు కలగవచ్చు. ఈ సమయంలో ఈ మిథున రాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు అయితే ఏర్పడతాయి. ఈ కాలంలో మీరు ఆర్థిక విషయాలను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడానికి సమయాన్ని కేటాయించాలి. అప్పుడే మీరు స్థిరమైన ఆదాయాన్ని కలిగి ఉంటారు. అయితే అది గణనీయంగా పెరగకపోవచ్చు. పెద్ద పెద్ద పెట్టుబడులకు ఈ సమయం అనుకూలంగా ఉండదు. దీర్ఘకాలంలో ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ఈ కాలం డబ్బును కూడా ఆదా చేయడం ముఖ్యం. ఈ సమయంలో అనవసరమైనటువంటి రుణాలు తీసుకోకుండా ఉండడం కూడా మీకైతే జీవితంలో చాలా బాగా ఉపయోగపడుతుందండి. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.